మేమందరం కూడా సమావేశమై ముదిరాజుల గురించి, ముదిరాజుల మహిళ గురించి సాధికారత దానిపైన కొన్ని అంశాలు మాట్లాడగలిచాము. ఆ అంశాలు ఏంటంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని ఆలోచన దృక్పథంతోన ఇక్కడ ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మెట్టుగాడి శ్రీనివాసు ప్రభాకర్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మహిళా సంఘాలు నూతనంగా ఎన్నికైనటువంటి మహిళా సంఘాలకు నన్ను అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. దీనిపైన మిగతా అంతా కూడా మిగతా మా మహిళలందరికీ కూడా వారి వారి పోస్టింగ్ ప్రకారం ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మహిళా సాధికారత దానిపైన మహిళల అభివృద్ధి కోసం ఎట్లా పాటుపడాలా, ఏం చేయాలా, అన్ని రంగాల్లో ఉన్న మహిళలను ఎలా ముందుకు తీసుకురావాలా అనే దానిపైన విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా మేము చేదోడుగా వాదోడుగా ఉంటామని ఆలోచన దృక్పథంతోన ఇక్కడ మహిళా ముదిరాజు సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మీటింగ్ పెట్టి మహిళలందరికీ కూడా అభివృద్ధి వైపు నడపాలని కోరుకుంటూ తర్వాత ఇప్పుడు ముదిరాజు మహిళా అధ్యక్షుడైనటువంటి జిల్లా అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా అధ్యక్షురాలుగా నియామకానికి నా వంతుగా కృషి చేస్తున్నానని నాపైన నమ్మకం ఉంచి మహిళా సాధికారతకు ఈమె న్యాయం చేయదు అనే ఆ నమ్మకాన్ని నిలబెట్టి మహిళలందరినీ కూడా అభివృద్ధి పథకం వైపు నడుపుతాను. తర్వాత ఒక 1 month లోపల అందరినీ కూడా మహిళలను ఇంకా ముక్కుమడిగా చేసి మహిళలను ఎట్లా డెవలప్ చేయాలనే దానిపైన అభివృద్ధి పథకం నడిపిస్తామని నాపైన నమ్మకం ఉంచి నన్ను జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఎన్నిక చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం మండలాల వారీగా ఇక్కడ మహిళలు రావడం జరిగింది. ఒక్కొక్క మండలికి వెళ్ళి ఒకరిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎంపిక చేసిన వాళ్ళలో మా ముదిరాజులని ముందుకు తీసుకురావాలి అనే అభిప్రాయంతో ఈ కమిటీ వేయడం జరిగింది. మహిళలు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు. ఎందుకంటే మహిళలను ముందుకు రావనివ్వడం లేదు కనుక చదువులో కానీ రాజకీయంలో కానీ అన్ని రంగాలలో మహిళలని ముందుకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. కనుక రాను మహిళలందరూ ఏకమై అది ముదిరాజుల సంఘము ఎంత బలం ఉంది మా మహిళల లోపల అనేది ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్తున్నాను. ఒకప్పుడు మహిళా సంఘాలు కావాలంటే ఇంట్లోకి వెళ్ళి ఒక మహిళ వచ్చేది కాదు. ఈ రోజు అసలు సంఘాలు లేని ఏది కావట్లేదు. ఏ రాజకీయ రంగాలు కానీ ఇతర ఏ రంగాలైనా మహిళా సంఘాల దగ్గరకు ఏ విధంగా వర్క్ చేసుకుంటున్నారో రేపు రాబోయే కాలంలో ముదిరాజు మహిళల దగ్గర కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడే స్థాయికి మేము ఎదుగుతామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.